రేలా రే రేలా గంగ గారు అంటే తెలియని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. గత ఎన్ని ఇయర్స్ నుంచి ఫోక్‌లోని మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అండ్ ప్రెజెంట్ మీకెలా అనిపిస్తుంది? ఈ ఫోక్ అంటే మీరు ఉన్నప్పటికి, ఇప్పటికి చాలా డెవలప్ అయింది. ప్రైవేట్ సాంగ్స్ రావడం కావచ్చు, ఈ మీ భాషను కావచ్చు, లేకపోతే మీ పాటల్ని సినిమాల స్థాయిలో ప్రధానంగా వాటికంటూ మనం ప్రత్యేకమైన పీట వేయాలి అన్నట్టు అయిపోయింది. సో ఏం చెప్తారు ఈ మార్పుకి? మార్పుకి అంటే ముందుగా బిగ్ టీవీ వారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. మీకు కూడా. సో మార్పు అంటే ఖచ్చితంగా అంటే ట్రెండ్ మారుతున్న కొద్దీ మారాల్సిందే కదా. అంటే మనము ఒకప్పుడు క్యాసెట్స్ ఉండే, క్యాసెట్స్ నుంచి డీవీడీలు సీడీలు వచ్చినాయి, ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది. అట్లా యూట్యూబ్ నుంచి ట్రెండ్ అంటే జనరేషన్ మారిన కొద్దీ, ట్రెండ్ మారిన కొద్దీ ఖచ్చితంగా అప్డేట్ కావాల్సింది. అప్డేట్ కాకపోతే జనాదరణ, ప్రజాదరణ ఉండదన్నమాట. చాలా సంతోషం. అంటే ఒకప్పుడు జానపదాలు, ఫోక్ సాంగ్స్ సినిమా పాటలకి, సినిమాలలో పాడే వాళ్ళకు ఉన్నంత పేరు మాకు జానపద గాయకులకి, జానపద పాటలకి ఉండదు అని బాధపడేవాళ్ళం. కానీ ఇప్పుడు సినిమా పాటకి ధీటుగా ఏం తక్కువ కూడా లేదు. ప్రపంచ స్థాయిలో జానపదం కూడా నిలబడుతుంది. దానికి నేను ఒక జానపద ఉద్యమ గాయనిగా చాలా సంతోషపడుతుంటే, చాలా గర్వంగా ఫీల్ అవుతుంటే. అంటే కాంపిటీషన్ కూడా ఏంటంటే మనకి సినిమాల్లో ఉన్న పాటలు మీరు యూట్యూబ్లో కనుక పెట్టినట్లయితే ఫోక్ సాంగ్కి వచ్చినంత వ్యూవర్షిప్ కూడా నార్మల్ సాంగ్స్ అస్సలు తీసుకోలేకపోతున్నాయి. సో ప్రధానంగా ఆ డిఫరెన్స్ కూడా మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఈ మధ్య వాటి మీద ఫోకస్ చేసేసారు కదా మనం. అవును, చాలా సంతోషం అనిపిస్తుంది కదా. ఎప్పుడంటే మా పాట ఎప్పుడు అంటే ప్రపంచ స్థాయిలో జానపదం నిలబడుతుంది అని అంటే చాలా సంతోషం అనిపిస్తుంది కదా. ఎక్కడో మారుమూల ప్రాంతంలో మట్టి పని చేసుకుంటూ, పొలం పనులు చేసుకుంటూ పాడుకునే పాట అంటే, మామూలుగా ప్రజలు జానపద పాటలు అని అంటే కష్టాన్ని మర్చిపోవడానికి కైగట్టుకొని పాడుకునే పాటలు. ఆ పాటలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుంది అని అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అవును. అండ్ రీసెంట్గా మీరు చాలా పాటలు చూసుంటారు కదా, అంటే మీ మనసుకి హత్తుకొని ఆ లిరిక్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, మీరు బాగా ఎమోషనల్ అయ్యి బాగా కనెక్ట్ అయిన సాంగ్ ఏదైనా ఉందా మీ పాట కాకుండా? ఎమోషనల్గా అంటే ఫోక్ ఒక ట్రెండ్ ఇప్పుడు ఈ 1-2 మంత్స్లో ఒక ట్రెండ్ సెట్ అయిందంటే, రాను బొంబాయికి రాను తమ్ముడు కళ్యాణ్ కీస్ మ్యూజిక్ చేసిండు. అది చాలా సూపర్ అసలు. దాదాపు 350 millions ఏమో పోయింది అది సినిమా పాటకి. పోయిందా? వేరే వేరే దేశాలకు కూడా పాకేసింది కదా. అట్లా అదొకటి. తర్వాత ఎమోషనల్గా అంటే తమ్ముడు బుల్లెట్ బండి లక్ష్మణ్ రాసిండు ఆ పాట. లవ్ ఫెయిలియర్ సాంగ్స్ అంటే లవ్ ఫెయిలియర్ అని కూడా కాదు, అది వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ వైఫ్. మా కోసం ఒక్కసారి ఒక చిన్న లైన్స్ పాడతారా? అందులో అది వింటున్నావు పిల్ల ఎన్నెన్ని బాధల్లా దిగమింగుకుంటూ అని ఏదో ఉంటుంది నాకు అందులో చాలా లైన్స్. ఆల్మోస్ట్ అంటే ఆ పాట అంతా బాగుంది. అందులో ఎదభారాలకి బక్కగైనది ఒళ్ళు అని చెప్పి ఉంటుంది అన్నమాట. అంటే ఎదురు చూస్తుంది అన్నమాట తను. వాళ్ళ వైఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్ తీసుకొని వాళ్ళ ఓన్ స్టోరీ తీసుకొని రాసిండు అన్నమాట. నాకు ఆ పాట చాలా నచ్చింది. ఎమోషనల్ అయ్యారా? చాలా చాలా బాగుంది. అంటే కోటలు నాకు లేవు, రాజును నేను కాదు, మేడలు నాకు లేవు, నాకున్నంతలో మారానోలే నిన్ను చూస్తనే అని అబ్బాయి అంటుంటాడు అన్నమాట. దాన్ని చెప్తుంటాడు. అమ్మాయి అంటది, కోటలు మేడలేంది నీ నీడనుంటే చాలు, నేను పుస్తే మట్టెల పెట్టుకొని మురిసిపోతనే. ఆ ఎక్స్ప్లెనేషన్, ఆ లిరిక్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, ఒక సగటు మహిళ ఏం కోరుకుంటుంది? హస్బెండ్ దగ్గర 3 పూటల భోజనము, తను ప్రేమ వంచితే చాలు అని కోరుకుంటుంది. అది ఆ లిరిక్స్ రూపంలో చెప్పింది కదా. నేను చాలా చాలా కనెక్ట్ అయినా, కొన్ని 100 సార్లు విన్నా ఇప్పటికీ ఆ పాట. మీ హస్బెండ్ దగ్గర ఎప్పుడైనా పాడారా మీరు ఈ సాంగ్? ఇగో చూడు, హస్బెండ్ అంటే ఎట్లుండాలి, వైఫ్ అంటే ఎట్లుండాలి, ఇద్దరి మధ్య రిలేషన్ ఎట్లుండాలో వినండి అని చెప్పి. అఫ్ కోర్స్ అంటే ఇప్పుడున్న తరం పిల్లలకి కానీ, అది అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా, ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్, అండర్స్టాండింగ్, ప్రేమ, అనుబంధం ఎట్లా ఉండాలనేది ఆ పాటలు చాలా అద్భుతంగా చెప్పిండు తమ్ముడు. నేను పాట చూడగానే ఫస్ట్ ఫోన్ చేసిన. అసలు ఫస్ట్ ఒక సాకి వస్తుంది స్టార్టింగ్లో,
అది చూడంగానే పాట మొత్తం చూసి నేను చాలా కనెక్ట్ అయిపోయినా. ఆ పాట నాకు చాలా నచ్చింది. నేను వెంటనే తమ్ముడికి ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి చాలా బాగా రాసినావు తమ్ముడు అని చెప్పిన. అంటే మా మా సేమ్ మా కుటుంబ సభ్యులాగా ఫీల్ అవుతాం కదా అందరం కూడా, జానపద రంగం నుంచి వచ్చిన వాళ్ళందరం కూడా. ఎవరి పాట మంచిగా ఉన్నా చెప్తా, నేను మంచిగా లేకపోయినా చెప్తా మొహం మీదనే. నా దగ్గర అదొకటి ఉంటుంది అనమాట. ఓకే, వాళ్ళు ఏమనుకుంటారు ఏంటని మొత్తం ఆలోచించరు. ఏం ఆలోచించాను, తమ్ముడు ఇక్కడ గిట్లుంది, గిట్లుంటే బాగుండు అని చెప్తా. నాకు అనిపించింది నేను చెప్తా, ఓకే బాగుంటే బాగుందని కూడా చెప్తా ఓపెన్ గా. సో ఎనీవే ఇంకా మీ దగ్గర నుంచి ఇంకా చాలా చాలా పాటలు వినాలని కోరుకుంటున్నాం. మేమే కాదు, మిమ్మల్ని ఆదరించే అభిమానులు కూడా. అండ్ తప్పకుండా. ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి, నెక్స్ట్ ఎలాంటి సాంగ్స్ మీరు మా ముందుకు తీసుకురాబోతున్నారు ఏంటి అని. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముందిరా, ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది కదా. నేను ఎవ్రీ ఇయర్ అన్నా చెల్లెళ్ళ గురించి నేను ప్రతి సంవత్సరం రాఖీకి పాట చేస్తా. ఫెస్టివల్ సాంగ్స్ వస్తాయి కదా మనకన్నీ, అంటే బతుకమ్మ, బోనాలు, వినాయక చవితి, సంక్రాంతి ఇట్లా వస్తాయి కదా. ఈ అన్నిటికీ ఏం ఫెస్టివల్ సాంగ్స్ ఏం చేయను, కానీ స్పెషల్గా నేను రాఖీ పండుగకి పాట చేసుకుంటా. ఎందుకంటే మాకు ఓన్ బ్రదర్స్ లేరు. నన్ను చాలామంది అక్క, చెల్లె అని పిలిచి వేలాది మంది తమ్ముళ్ళు, అన్నలు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను రాఖీ పండుగకి ఖచ్చితంగా పాట చేస్తా. రైట్, మేము కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. మా అన్నలకి తమ్ముళ్ళకి మేము కూడా డెడికేట్ చేసుకోవడానికి. తప్పకుండా. థ్యాంక్